జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పసికందు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం దొంచంద గ్రామానికి చెందిన హార్దిక్ పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా పొద్దున్న నుండి విపరీతంగా నొప్పులు వస్తున్నాయని చెప్పిన డాక్టర్లు పట్టించుకోలేదంటూ నార్మల్ డెలివరీ అవుతుందంటూ నిర్లక్ష్యం చేసి సాయంత్రం 5 గంటల వరకు బాధితురాలు పురిటి నొప్పులు కొట్టుమిట్టాడుతున్న డాక్టర్లు పట్టించుకోలేదన్నారు. సాయంత్రం అకస్మాత్తుగా పురిటి నొప్పులు తగ్గుముఖం పట్టడంతో డాక్టర్లను నిలదీయగా ఆపరేషన్ చేసి శిశువును బయటికి తీశారని, ఇక్కడ సరైన సదుపాయాలు లేవని కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో కోరుట్లకు తీసుకువెళ్లమని అక్కడ డాక్టర్లు శిశువు చనిపోయి చాలాసేపు అవుతుందని చెప్పడంతో డాక్టర్ల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చిందని, మాకు అన్యాయం కావాలని ఆసుపత్రి ముందు బైఠాయించారు. డాక్టర్ని వివరణ కోరగా సీరియస్గా ఉండడంతో జగిత్యాలకు పంపించడం జరిగిందని చెప్పారు. విషయం తెలుసుకున్న మెట్పల్లి ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో ఆసుపత్రికి చేరుకొని బాధితులతో మాట్లాడి ఎలక్షన్ నియమాలు అమలులో ఉన్నందున మీకు జరిగిన అన్యాయంపై మాకు పిటిషన్ ఇస్తే దానిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్ఐ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. महात्मा ज्योतिराव वापुले गुरुकुल चिमनीला लेकरू होईल का रे देवा देवा. अरे बाबू అల్లుడికి చెప్పాలని సమాధానం చెప్పాలని టికెట్ వస్తున్నారు ఫోటోలు పడుతున్నారు. మీరు ఇద్దరు అటు పడతారు ఫోటోలు మీరు కూడా చెప్పి అసలే చేయలేదు. 10:30 వరకు పెయిన్స్ అనేది బాగా అయితే ఆ మేడం ఏమన్నది, ఏం కాదమ్మా ఓర్చుకొని వల్ల అవుతుంది, నార్మల్ డెలివరీకి ఈజీగా లోన్ అవుతున్నావు, ఏం కాదు ఓర్చుకున్నది. ఓర్చుకునేసరికి ఈమె కూడా ఓర్చుకున్నది. 4:30కి ఇట్లా అవుతుంది. అప్పుడు పెయిన్స్ అనేవి ఆగిపోయినాయి. మేడం వల్ల అవుతలేదు, కాలు మొక్కుతాను వల్ల అవుతలేదు, కాలు మొక్కుతాను, ఏం కదమ్మా నువ్వు పట్టించుకుంటే లేవు, అవుతావు, నువ్వు నార్మల్ అవుతావు అని ఎంకరేజ్ చేసింది. ఎంకరేజ్ చేసేసరికి ఈమె కూడా పెయిన్స్ మార్నింగ్ నుంచి పెయిన్స్ వచ్చినాయి కదా, ఈమెకు కూడా ఎట్లా అంటే అబ్బా నేను నా వల్ల కాదు అని వదిలేసుకున్నది. లోపల బేబీ మరి ఇట్లా ఆగిపోయేసరికి వీళ్ళు డాక్టర్లు కంగారు పడేసరికి అందరికి డాక్టర్లు వచ్చి ఆ బాబుని ఆపరేషన్ చేసి తీసేసరికి ఆ బాబు అక్కడనే ఊపిరాడక మరి ఏడలేడు. ఏడకపోయేసరికి మేము కంగారు పడ్డాము. ఏమైంది మరి ఇట్లా అంటే బాగా సేపు అయింది కదా వాళ్ళకి పెయిన్స్ వచ్చి, అది లోపల మీరు మింగేసరికి కొంచెం కష్టం అవుతుంది, అది కొరట్లో తోలుకపోరి మీకు బతికే అవకాశం ఉంది అని చెప్పారు. అట్లా అయితే ఇక్కడనే చనిపోయింది కాబట్టి అతని చేతి వల్ల ఆయన డాక్టర్ల వల్ల అట్లా అయింది కదా, కాబట్టి మాకు చెప్పలేరు. అదే మేము ఇంటికాడ అసలు నొప్పి ఓర్చుకొని కత్తి అట్లా మాకు ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లం చేసుకున్నారు. స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఇప్పించారా? గురువారం నడితే టైం ఇచ్చారు, ఆదివారం రండమ్మా చెప్పారు. ఆదివారం అయితే రేపు కదా ఆదివారం, శనివారం ఈ రోజు పెయిన్స్ వచ్చినాయి అక్కవారంటే తోలుకొచ్చింది.
తోలుకొచ్చేసరికి వీళ్ళు మమ్మల్ని పట్టించుకోలేరు, మాకు బెడ్ కూడా ఇవ్వలేదు సరిగ్గా. మేము బయట పెట్టి నిలబడ్డాము ఈరోజు. ఇప్పుడు ఏం కావాలని కోరుతుర్రమ్మా దగ్గరగా? న్యాయం కాదు సార్. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చెప్పి ఆల్రెడీ చెప్పాలని సంబంధం వచ్చింది మా ఆల్రెడీ సారు మా బుజ్జికి బాగా అవస్థ వేసిండ్రు, చచ్చిపోయినాక ఆపరేషన్ చేసిండ్రు. ఇప్పుడు మమ్మల్ని ఏం అడగకుండ్రి, మా బుజ్జిని కొంత అడుగుండ్రి, దయచేసింది. ఏమంటది ఏమో మాకు ఏం తెలియదు. అంతా మేము